ఈ రోజు పొద్దున తిట్లతో స్టార్ట్ అయింది నా లైఫ్. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పొద్దున్న లేవగానే మెల్లగా మా ఊర్లో చెరువు గట్ల గట్ల వచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఛానల్ క్రియేట్ చేస్తున్నా, సపోర్ట్ చేయండి. ఛార్జింగ్ బండి మీద ఇంటికి వెళ్తున్నా. ఏవి వెహికల్, న్యూ వెహికల్. పొద్దున్న లేచి పనుకోకపోతే ఇంట్లో తిడతారని మెల్ల పొలంలోకి వచ్చినాయి. మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? ఏం చేస్తాం, నేను కాక పొద్దున్న లేచిన అనుకున్నా కానీ నాకంటే పొద్దున్న లేచి నాట్లేస్తారు మా ఊర్లో. నీళ్ళు లేవు, ఏం లేవు ఇంటికాడ. నేనేం చెప్పాలి? ఇదేంట్రా అయితే? నేనేమో ఇంటికాడ అడిగితే ఏం చేసినావరా అంటే పొలంలో నీళ్ళు వేసినా అని చెప్పిన. ఒక సొక్కలో ఇల్లు ఏం చేయాలో. కాడికి పోయే చిన్నోళ్ళేనో వెంటనే మా దోస్తుగాడు కారు నేర్చుకుంటా అన్నాడు. ఇక మెల్ల కారు తాళాలు తీసుకొని వానికి డ్రైవింగ్ రాదని తీస్తున్నాము. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. కారు చాలా రోజులైంది పక్కన పెట్టి కారు తాళాలు ఆన్ చేస్తున్నా. చూడండి, పక్కన పెట్టిన స్టార్ వెంటనే ఆన్ అయింది రోయ్. మొత్తం దుమ్ము పట్టింది కారు. ఏం చేయాలో అర్థమైతలేదు. స్టార్ట్ చేద్దాం మరి. ఉందా దీంట్లో పానం ఏమన్నా లేదా? స్టార్ట్ కూడా అయితే లేదు, చాలా రోజులే కారు. స్టార్ట్ అయింది, పొద్దున స్టార్ట్ అయింది కారు. ఇక ఫ్రెండ్ గాడు వచ్చిండు, వీడియో నేర్చుకుందామని చూస్తుండు కార్ని. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, అలా అని చాలా దూరం వస్తే పెట్రోల్ అయిపోయింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మా దోస్తుగాడు నిరాశతో పోయి పెట్రోల్ లేక కార్ ఎక్కిన దానికి వాడు పెట్రోల్ లేక బండి ఎందుకు తెచ్చినవరా అన్నాడు. నేర్చుకుంటా అన్నాడు కదా. ఇక ఆయన కారు మాడుకోని పెట్రోల్ పంపించిన బండిని. అది బాధగా తప్పించారా కాదు, లేక బండి నేర్చుకుందాం మరి వచ్చి పెట్రోల్ కోసం పోయాడు. పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ వద్దాం మరి బండిలో. వాడు ఫుల్ షర్ మీద ఉండు, పాటలు పాడుకుంటా పెట్రోల్ పోస్తుండు. అది కూడా ఇస్తారా? ఎయిర్లాక్ అయింది సరిపోదు, అటే వీక్తుంది తెలుసా? ఏమిరా పోతలేదు? పోతుంది. అరే ఒక్క నిమిషం, కట్టెతో దాన్ని ఇట్లా అనాలరా లోపలికి. ఏం కట్టుతున్నాడోరా? ఇది కొట్టేవరా బాబు, దొడ్డుగా వేసుకో. ఇదే ఏం చేస్తున్నావు? పోయి. ఇంకేం పుట్టింది? ఇదేంట్రా అయితే? మా వాడు లేకపోయాడు, బండి నేర్చుకుందామని వచ్చి పెట్రోల్ కోసం తిరుగుడా. కొత్తగా నేర్పిస్తాను ఆ కారు. ఇవాళ టిఫిన్ ఇప్పించేదాకా నేర్పి అని చెప్పేసరికి వాడు తప్పలేదు, ఖచ్చితంగా టిఫిన్ తీసుకున్నాను. ఎక్కడికైతే ఆడికైతే నా ఫ్రెండ్ గారు బండి మళ్ళీ స్టార్ట్ చేసిండు నేర్చుకుందామని. ఫస్ట్ గేర్ వేసిండు. ఫుల్గా తీసుకురావచ్చు. వేసిస్తుండు. బండి తచ్చుకుంటా ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పడం ఒకటికి పోయింది. సెకండ్ వేద్దామని చూసిండు, వేసిండు వేయలేడు. వేసిండు, బండి మళ్ళీ మూవ్ అవుతుంది. నేర్చినట్టే వీడియోలో అయితే జరుగుతుందండి. అంటే ఎస్
మా అమ్మ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇటు వచ్చారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏడి బ్రో మా ఫైనల్ గా మీరు ఆ? మరి నేను ఫైనల్ గా మీరు ఫాలో అవుతారా? కూల్ కూల్. నేను వెళ్ళిపోయాను. ఆడ పోరీలు రాని మా వాడు స్టైల్ కొడుతుండు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలా. మెల్ల 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 మెల్ల. పోరీలు చాలా బాగురు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. వీడియో ఉంటే కిందికి ఎరిగి ఆడుతుంది. పర్లేదు, మా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిపోయాడు. ఇంటికి పోయే టైం అయింది మాదిగా. ఫ్రెండ్ కానీ కారు పోయి మెల్లగా పొలంలో కేజీలు కొట్టిద్దామని వచ్చినాం. ఆ కేజీలు కొట్టేట వేరే సైడ్ వెళ్ళిండంట. ఏం చేయాలని అర్థం కాక ఇంటి వాళ్ళకి ఇక టైంపాస్ అయితే లేదని పొలం కాడికి వెళ్తాను వచ్చి చెప్పేసి వచ్చిన. ఆ కేజీలకి ఏ టైం అవుతుందో చూడాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక అలా కొడతాడని చూస్తే నీళ్ళు వారవేసినా కానీ కాకపా ఇవ్వాలి. అందరు పొలాలు గట్టి కొట్టుకుంటారు, మేము తప్ప. బాధలు రాయవాడ దగ్గర దగ్గర వారం నీళ్ళు వారబెట్టి మా పొలానికి, కానీ ఎవ్వరు తీస్తలేరు, కొడతలేడు. ఇప్పుడే కరెంట్ పోయింది, కరెక్ట్ పారే టైంలోనే కరెంట్ పోయింది. ఏం చేస్తాం? రైతులు వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అని ఇంగ్లీష్లో పేరు బాగానే ఉంది, కానీ చేయడం చాలా కష్టంగా ఉంది.